ప్రస్తుత రాజకీయాల్లో మనం మాట్లాడుకుంటే మన కేసీఆర్ గారు మళ్ళా కొత్తగా మెదక్ నుంచి బీఆర్ఎస్ తరఫున ఎంపీగా పోటీ చేయాలని, అదే ప్లేస్ నుంచి సోనియా గాంధీ గారు పార్టిసిపేట్ చేయాలని, అదే దగ్గర నుంచి ఈటెల రాజేందర్ గారు బీజేపీ నుంచి చేయాలని ఏదో ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజము? మీ గురించి దీని గురించి ఏమైనా? మెదక్లో కేసీఆర్ గారు పోటీ చేస్తే కనుక అసెంబ్లీ స్థానాలన్నీ కూడా దాదాపుగా బీఆర్ఎస్కే వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు సిద్దిపేట, గజ్వెల్, ఒక మెదక్ ఒకటి కాంగ్రెస్ గెలిచింది. మెదక్ ఒక్కటి తప్ప మిగతా 6 స్థానాలు దాదాపుగా సెంట్రల్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ అనేది స్థాపించిందే దానికోసం అని చెప్పేసి. మరి ఇప్పుడు ప్రస్తుతం మనకి వాళ్ళు ఎన్నికల్లో ఓటమిని చవి చూశారు. మరి దీన్ని స్టేట్ లెవెల్లో నుంచి సెంట్రల్ లెవెల్లోకి ఎలా తీసుకెళ్తారనుకుంటున్నారు? లేదా కొంతమంది అంటున్నారు దాన్ని మళ్ళీ వెనక్కి టీఆర్ఎస్ కింద తీసుకొచ్చేసి కంటిన్యూ చేద్దామని చెప్పేసి కూడా కొంతమంది ఊహాగానాలు అయితే నడుస్తున్నాయి. రోజు సమీక్షలు చేస్తున్నారు. పార్లమెంట్ ఒక్కో పార్లమెంట్కి సంబంధించిన 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ వారీగా తెలంగాణ భవన్లో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కలిసి చేస్తున్నారు. ప్రధానంగా వినబడుతున్నది కడియం శ్రీహరి గారు కూడా ఓపెన్ అన్నారు, బీఆర్ఎస్ రద్దు చేయాలి, మళ్ళీ టీఆర్ఎస్ని పునరుద్ధరించాలి అని. నేను వ్యక్తిగతంగా అయితే దాన్ని వ్యతిరేకిస్తున్నా. నిన్న మీటింగ్లో కూడా చెప్పాను, వెనక్కి రావడం అనేది కరెక్ట్ కాదు. సో బీఆర్ఎస్ కొనసాగాలి, టీఆర్ఎస్ అక్కర్లేదు, ఆల్రెడీ రద్దు చేశాం మనం, మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్కు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా, అదొక జాతీయ పార్టీ కాబట్టి రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కర్లేదు, నేరుగా అధ్యక్షుడిని పెట్టవచ్చు. సో నేరుగా అధ్యక్షునిగా కేటీఆర్ గారిని ప్రకటించాలి, కేసీఆర్ గారు జాతీయ అధ్యక్షునిగా ఉండాలి. సో మహారాష్ట్ర నుంచి కొన్ని వేల మంది వచ్చి జాయిన్ అయ్యారు, మనం ఎలక్షన్ల ముందు చూసాం. అవునండి, ప్రతిరోజు వచ్చి కండవాలు కప్పుకున్నారు. ఈయన కూడా పోయి 2-3 మీటింగ్స్ బాగా సక్సెస్ చేశారు. నేను కూడా ఒకటి ఔరంగాబాద్ మీటింగ్ అటెండ్ అయినాను. విపరీతమైన స్పందన ఉంది. కాబట్టి మహారాష్ట్రలో కొన్ని అసెంబ్లీ సీట్స్ కూడా గెలిచే అవకాశం ఉంది. అంటే రేపు ఒకవేళ మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ ద్వారా కొంత కేసీఆర్ గారు మహారాష్ట్రలో తన ప్రభావాన్ని చూపగలిగితే అసెంబ్లీ సెగ్మెంట్స్లలో బలం పుంజుకుంటుంది. కాబట్టి రేపు అక్కడ ఏర్పడే ప్రభుత్వాలు 4 పార్టీలు ఉన్నాయి. అక్కడ శివసేన ఉంది, ఇప్పుడు షిండే శివసేన అయితే కనుక ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఉంటుంది, తర్వాత బీజేపీ ఉంటుంది, శరద్ పవార్ కాంగ్రెస్ ఉంటుంది, ఎన్సీపీ, మళ్ళీ కాంగ్రెస్ ఉంటుంది. సో ఇన్ని పార్టీల మధ్య ఒక డిసిసివ్ ఫ్యాక్టర్గా ఒక ప్రభుత్వం ఏర్పడాలంటే నిజంగానే బీఆర్ఎస్ అవసరమయ్యే పరిస్థితి రావచ్చు. మరి అప్పుడు ఇక్కడ స్టేట్ లెవెల్లో చీఫ్ మినిస్టర్గా ఎవరు చేస్తారు? ఇంకా కేసీఆర్ గారు చీఫ్ మినిస్టర్ ఉండరు. ఎందుకంటే మొన్న హ్యాట్రిక్ కోసం ఆయనకు అవకాశం వచ్చింది, ఇంకా హ్యాట్రిక్ ఛాన్స్ పోయింది. కాబట్టి ఒకవేళ రేపు మళ్ళీ ఇక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింటే కేటీఆర్ వస్తారు. ఎందుకంటే ఆయనకు ఒక మంచి అవకాశం వచ్చింది. వంశపారంపర్యంగా కుటుంబ పాలన అనే పేరు రాకుండా మధ్యలో ఒక బ్రేక్ వచ్చింది. కేసీఆర్ గారి పాలన పోయింది, రేవంత్ రెడ్డి గారి పాలన మొదలైంది. ఈ 5 ఏళ్ళు కేటీఆర్ గారు కష్టపడి మళ్ళీ పార్టీని అధికారంలోకి తెచ్చే ఒక చక్కటి అవకాశం దొరికింది ఆయనకి. అంటే మనము బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్. అదే ప్రతి దురదృష్టం నుంచి ఒక అదృష్టాన్ని. అయితే అది ఆయన కోసమే వచ్చిందేమో. ఇది అన్ని మన మంచిగా అనుకోవాలి. సో ఆయనకు వచ్చిన అవకాశాన్ని ఆయన ఉపయోగించుకోవాలి. రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఒక్క కేటీఆర్ చాలు, లేదా ఒక్క హరీష్ చాలు. దానికి కేసీఆర్ గారు కూర్చోవలసిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరి కంటే కూడా రేవంత్ జూనియర్. పార్టీ పెట్టిన కొత్తలో మాకు మిడ్జిల్ అనే ఒక మండలంలో ఒక మామూలు స్థాయి నాయకుడు ఆయన. అంటే 2004-05 ఆ ప్రాంతంలో రేవంత్ రెడ్డి టీఆర్ఎస్లో పనిచేశారు. అప్పుడు మిడ్జిల్ నుంచి మాకు జెడ్పీటీసీ టికెట్ అడిగారు ఆయన. అయితే ఇవ్వలేదు అప్పుడు, ఎందుకంటే స్థానికంగా అక్కడ వనపర్తి నిరంజన్ రెడ్డి గారు ఆ జిల్లా బాధ్యతలు చూసేవారు. ఆయన ఎందుకో మరి అక్కడ వేరే క్యాండిడేట్ ఉన్నారో ఏమో, ఇంకోటి నేటివ్ మండలి అవునో కాదో అది ఆయనకి ఇవ్వలేదు. ఇవ్వకపోవడంతో ఆయన ఇండిపెండెంట్గా గెలిచాడు. గెలిచి మళ్ళీ లోకల్ బాడీస్లో ఎమ్మెల్సీ వచ్చినప్పుడు లోకల్ బాడీస్లో ఇండిపెండెంట్గానే ఎమ్మెల్సీకి పోటీ చేసి పరోక్షంగా తెలుగుదేశం సహకారంతోనే ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు. ఈయన లోపల ఉన్న కొంత చురుకుదనము ఇదంతా చూసి చంద్రబాబు నాయుడు ఆయన పికప్ చేసుకొని ఎమ్మెల్యే ఇచ్చాడు. సో రేవంత్ రెడ్డి గారు అనుభవంలో కానీ ఏ విషయంలో చూసినా కూడా హరీష్ రావు గారు కేటీఆర్ గారి కంటే కూడా జూనియర్ కనే ఉంటుంది. అంటే కేటీఆర్ కంటే కొద్దిగా సీనియర్, ఎమ్మెల్సీ అయ్యాడు కాబట్టి. కానీ మంత్రిగా కేటీఆర్ 10 సంవత్సరాలు చేశాడు.
హరీష్ రావు గారు అయితే ఈ 10 సంవత్సరాలతో పాటుగా రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో కూడా పనిచేశారు. అవును అవును. కాబట్టి ఆయనను ఎదుర్కోవడానికి అసెంబ్లీలో ఆ, ఈ పార్టీని బతికించుకోవడానికి వీళ్ళిద్దరే ఎక్కువ. వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు చాలు. దానికి కేసీఆర్ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. రెండవది ఏంటంటే కేసీఆర్ లాంటి విజనరీ కానీ పరిస్థితుల మీద అవగాహన ఉండి ప్రజలకు ఏం కావాలో అడగకుండానే అన్నీ చేయగలిగే ఒక వ్యక్తి మనకు అరుదుగా కనబడతారు. సో దేశం పట్ల, దేశ సమస్యల పట్ల, మౌలిక వసతుల కల్పన పట్ల ఆయనకున్న అవగాహన ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిలో చూడలేదు, ఏ కేంద్ర నాయకుల్లో నేను చూడలేదు. కాబట్టి ఒక నేషనల్ లీడర్గా కేసీఆర్ గారు ఎమర్జ్ కావాలి. అన్ని అర్హతలు ఉన్నటువంటి నాయకుడు. ఆయన కేంద్ర మంత్రి ఉన్నాడు కానీ నేషనల్ లీడర్గా ఎమర్జ్ కాలేదు. ఆయన కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన లేబర్ మినిస్టర్ ఉన్నా కూడా, యూనియన్ లేబర్ మినిస్టర్గా నేను వెంటనే ఉన్నాను ఆ 2 years కూడా. తాను ఎప్పుడు తెలంగాణ వ్యాపకమే తప్ప తను దేశవ్యాప్తంగా ఉన్న సమస్యల మీద కానీ ఎన్నడూ ఆయన ఇంకోటి తిరగలేదు దేశం అంతా. సో అటువంటి వ్యక్తి ఇవాళ పార్లమెంట్లో తన వాయిస్ వినిపిస్తూ బీఆర్ఎస్ను అన్ని రాష్ట్రాలకు ఎక్స్పాండ్ చేయడానికి ఆయన పార్లమెంట్లోనే ఉండాలి. కాబట్టి దేశ రాజకీయాలలో ఎప్పటికైనా మనం ఎక్స్పెక్ట్ చేసే మార్పు రావాలంటే కేసీఆర్ లాంటి నాయకుడు అక్కడ ఉంటేనే, అపోజిషన్లో ఉన్నా, ఇండిపెండెంట్గా ఉన్నా, లేకుంటే ఒక్కడే ఎంపీగా ఉన్నా ఆయన సరిపోతాడు అక్కడ. దీన్ని అవకాశంగా ఆయన మార్చుకుని ఇప్పుడు మెదక్ నుంచి పోటీ చేస్తే సునాయాసంగా గెలవగలుగుతాడు. రెండవది ఒకవేళ సోనియా గాంధీ ఖమ్మం నుంచి కూడా చేస్తే అవకాశం ఉంది అని అంటున్నారు. వాస్తవంగా ఆమె ఉత్తరప్రదేశ్లోనే చేస్తుంది. ఎందుకంటే దక్షిణ భారతదేశం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ ప్రతిభ ఉంది. ఇప్పుడు కేరళలో రాహుల్ ఉన్నాడు, తర్వాత కేరళ ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు. తమిళనాడులో కూడా ఎంతో కొంత కాంగ్రెస్ బతికే ఉంది. కర్ణాటకలో వాళ్ళు అధికారంలోనే ఉన్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్నారు. షర్మిలను ఇప్పుడు రేపు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా చేసినట్టయితే మళ్ళీ కొంత ప్రభావం అయితే వస్తుంది, మరి ఇప్పటిలా ఉండదు. కాబట్టి ఉత్తర భారతదేశంలోనే కాంగ్రెస్ పోతున్నది, తన పట్టు కోల్పోతున్నది. కాబట్టి సోనియా అక్కడనే పోటీ చేస్తారని నేను బాగుంటుంది. బట్ మనం ఏం చెప్పలేము. ఒకవేళ ఆమె ఇక్కడికి వచ్చిన ఖమ్మం, నల్గొండ సేఫ్ ప్లేస్లు అండి. ఎందుకంటే మెదక్లో ఒకటే కాంగ్రెస్ గెలిచింది. అక్కడ తీసుకొచ్చి సోనియా నిలబెడతామంటే ఆమె ఎందుకు ఒప్పుకుంటుంది? ఎందుకంటే ఇందిరాగాంధీ నిలబడ్డదంటే ఆ రోజు అన్ని వాళ్ళ సీట్లే. ఇప్పుడు నల్గొండలో చూడండి 7 పార్లమెంట్ సెగ్మెంట్స్ వాళ్ళకే ఉన్నాయి కాంగ్రెస్. తర్వాత ఖమ్మంలో 7 వాళ్ళకే ఉన్నాయి. ఇక్కడో అక్కడో నిలబడితే సేఫ్ కానీ మెదక్ అనేది కరెక్ట్ కాదు. మరి మీరు ఇంకా ఈటెల రాజేందర్ గారి గురించి? రాజేందర్ మొన్న ఒక దిక్కు పోటీ చేస్తుంటే బాగుండేది. రాజేందర్ను టీఆర్ఎస్కు పరిచయం చేసింది నేనే. రాజేందర్ నాకు జూనియర్ చాలా. ఆయన పిడిఎస్లో ఉండేవాడు. 79లో నేను క్యాంపస్లో ఎంఏ చేస్తున్నప్పుడు ఆయన దిల్సుఖ్ నగర్ హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేసేవాడు. అంత వ్యత్యాసం ఉంది. ఆయన వాళ్ళ అన్నయ్య నేను ఫ్రెండ్స్మి. సమ్మయ్య గారు అని మోడల్ స్కూల్లో టీచర్గా రిటైర్ అయ్యారు. అయితే ఆయన ద్వారా రాజేందర్ నన్ను అప్రోచ్ అయితే నేను కేసీఆర్ గారికి మొట్టమొదటిసారిగా రాజేందర్ గురించి చెప్పాను. ఇట్లా ముదిరాజు మంచి డబ్బు ఉన్నాడు, ఇట్లా కోళ్ళ ఫారాలు ఉన్నాయి, ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, ఉద్యమ నాయకుడు చిన్నప్పటి నుంచి, చంద్రపుల్లారెడ్డి గారితో తిరిగాడు. సో అది తీసుకురా ఆలస్యం ఎందుకు అన్నాడు. ఈ లోపల మత్స్వనాచారి ద్వారా ఆయన సభ్యత్వం తీసుకొని పార్టీలోకి వచ్చారు. రాజేందర్ మంచి ఉద్యమకారుడు, మంచి సమాజం పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తి. కానీ సరే వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వల్ల ఆయనను బయటికి పంపించారు. మొన్న కనుక ఆయన ఒక హుజరాబాదే పెట్టుకొని ఉంటే గెలిచేవాడు. 2 పెట్టుకునేసరికి ఎటు కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు. రెండవది రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే పని కూడా ఆయనకు పెట్టారు. దానివల్ల ఆయన హుజరాబాద్ కోల్పోవాల్సి వచ్చింది. ఎంపీగా పోటీ చేసినా ఆయనకి ఎక్కడ కూడా ఎంపీగా గెలవగలిగేంత బలము బీజేపీకి లేదు, ఆయనకు వ్యక్తిగతంగా కూడా అంత లేదు. కాబట్టి అది వృధా ప్రయాసే. 3rd ప్లేసే ఉంటాడు ఆయన. అక్కడ సోనియా గాంధీ ఉన్నా, ఇంకోరున్నా, ఎవరున్నా బీజేపీ ఆయన ఎక్కడ ఎంపీగా నిలబడ్డా 3rd ప్లేస్లోనే ఉంటాడు. కరీంనగర్లో ఆయనకు అవకాశం లేదు. కరీంనగర్లో మాత్రం కొంత ఆయనకు ఫాలోయింగ్ ఉంది. హుజరాబాద్ కూడా అందులోకే వస్తుంది. అయితే కరీంనగర్లో సంజయ్ ఉన్నాడు. సంజయ్ని కాదని ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ రాజేందర్కి ఇవ్వరు. కాబట్టి ఆయన కష్టం ఎంపీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.